సంబంధించిన సమస్య. ఈ విషయంపై మీరేమేస్తారండి? యా గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. ఒకటి, క్యాబినెట్ విస్తరణ అనేది ముఖ్యమంత్రి డిస్క్రిషన్ తో ఉంటది. ఒకటి, మీకు సమస్యలకు సంబంధించిన అంశంలో పరిష్కారం కాకపోతే సమస్య, కానీ క్యాబినెట్ ఎందుకు సమస్య అవుతున్నది? క్యాబినెట్ మంత్రులకు ఏదైతే మీకు అసైన్ చేయబడ్డ మంత్రులు పనులు చేయకపోతే సమస్య, కానీ క్యాబినెట్ మీకెందుకు సమస్య అవుతున్నది? క్యాబినెట్ చేస్తామని చెప్పి ఏమన్నా అధిష్టానము, లేకపోతే మా పార్టీ ముఖ్యమంత్రి మీకు ఎవరికైనా చెప్పిండ్రా? లేకపోతే మీరు అంటే మీడియా, లేకపోతే విపక్షాలకు సంబంధించిన నాయకులు క్యాబినెట్ ఎందుకు కావట్లేదు అవుతుందని అడుగుతున్నారు. కానీ అది ముఖ్యమంత్రి గారు కూడా ఏం చేయాలనో మరి మీరే చెప్పిన ముఖ్యమంత్రి ఎందుకు? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రాష్ట్రానికి సంబంధించిన క్యాబినెట్ అనేది రాష్ట్రానికి సంబంధించిన విషయం. అందులో విద్య అనేది విద్యాశాఖ కూడా ఆయన దగ్గరనే ఉన్నది, హోంశాఖ కూడా ఆయన దగ్గర ఉన్నది. ఈ విషయాల పట్ల ఇప్పుడు ప్రధానంగా విద్యాశాఖకు సంబంధించింది మనం చూస్తే అలాగే ఇప్పుడు ఏదైతే విద్యాశాఖకు సంబంధించిన సమస్యలు అలాగే ఉన్నాయి. దాన్ని పట్టించుకునే నాదునే లేడు. ఒక సీఎం దగ్గరికి వెళ్ళాలంటే దే డు నాట్ గెట్ దట్ మచ్ ఆఫ్ టైమ్ టు గెట్ ఎన్ అపాయింట్మెంట్ విత్ ద సీఎం. సో ఈ విషయాలు మీరు ఒకటి ఏంటంటే ఇది ఎవరైతే పర్సనల్ ఎజెండా ఉంటుందో వాళ్ళకు సంబంధించిన సమస్య. డిపార్ట్మెంటల్ గా ప్రతి ఒక్కటి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ప్రతి ఒక్కటి రివ్యూస్ లో ఉంటూనే జరగాల్సి. ఇప్పుడు వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది ఎవరు అడిగితే తెచ్చిండ్రు? మేనిఫెస్టోలో అన్న అంశాలు కదా. సమస్యలు ఉన్నాయి, దేనికి వస్తుండ్రు ఎక్కువ? ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్కి సంబంధించి, లేకపోతే ఇతరత్ర వాటి గురించి వస్తున్నారు. పాలసీకి సంబంధించిన అంశంలో ముఖ్యమంత్రి కానీ ఇతర మంత్రులకు సంబంధించి ఎక్కడ కూడా లుకానాస్ లేవు. ప్రతిపక్షాల విమర్శలు కూడా మీరు గమనిస్తే డబ్బులకు సంబంధించిన చర్చే ఉంటుంది, కానీ అడ్మినిస్ట్రేటివ్కు సంబంధించిన ఇష్యూస్లో ఎక్కడ కంజెషన్ మీకు వస్తున్నదో చెప్పాల్సిన. ప్రతి వాళ్ళు ముఖ్యమంత్రినే కలవాలి. ఇప్పుడు నాకాడికి వస్తారు కదా చాలా మంది. అది సామాన్య వ్యక్తి నుంచి టాప్ లెవెల్ పర్సనాలిటీ వరకు కూడా ఏం చేస్తున్నారు? మేము సీఎంను ఒకసారి కలవాలి, లేకపోతే మేము ఆయనతో ఇవి చెప్పుకోవాలి. ప్రతిదీ ఇప్పుడు ప్రతి సమస్యకు సంబంధించి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశంలో మీకు పారదర్శకత లేకపోతే అది డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో దాన్ని చెప్పొచ్చు. విపక్షాలు అయితే ఎండగడుతూనే ఉన్నాయి. పైసల మీద ఉన్నది, అందాల పోటీల మీద ఉన్న ఆతృత, మిగతా సమస్యల మీద లేని వాళ్ళ గురించి మనం ఏం చెప్పాలి చెప్పండి? పొద్దుగా లేస్తే అందాల పోటీల గురించి మాట్లాడుతారు. వాళ్ళకు పోటీదారులు ఇచ్చేస్తే అయిపో. ఇప్పుడు విపక్షాలకు సంబంధించిన కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. లేకపోతే అక్కడ ఏదో ఆమె అన్నదని ఇది సమస్య అవుతుంది. మీలాగా ఎడ్యుకేషన్కి సంబంధించో, మున్సిపాలిటీకి సంబంధించో, లేకపోతే హెల్త్కు సంబంధించో ఏ రిఫార్మ్స్ లేదని చెప్పి సమస్య అవుతున్నది. ఫస్ట్ క్యాబినెట్ సమస్య, క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కాకపోవడమా సమస్య అనేది ఫస్ట్ తేలాలి. అప్పుడు కానీ వాళ్ళ ఇంటెన్షన్స్ అర్థమవుతుంది. ఎవరేమో క్యాబినెట్ ఉంచాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిది. రాష్ట్రానికి సంబంధించిన అన్ని శాఖలకు మంత్రివర్గం ఉండాల్సింది అని అడగాల్సింది ప్రజల తరపున ప్రతిపక్షాలది. కానీ ఇప్పుడు మేము ఎక్స్పాన్షన్ చేస్తున్నామని చెప్పి వాయిదా వేస్తే ఇది కూడా ఫెయిల్యూర్ అన్నట్టుగా చిత్రీకరించడం అనేది ఇది ఏ రకమైన రాజకీయం నాకు అర్థం కావట్లేదు. మాది మొదటగా ఇప్పుడు మీకు తెలుసు, మేము మండలాలకు సంబంధించిన ఇప్పుడు ఏంటిది అధ్యక్షుల ఎన్నిక అనేది ఇప్పుడు ఈ డిసెంబర్ మనం మే 30 వరకు మేము వివరాలు ఇవ్వాలి అబ్జర్వర్స్ అందరం కూడా. దాని తర్వాత జిల్లా శాఖలకు సంబంధించి 700 పైచిలకు జిల్లాలకు నూతన అధ్యక్షులు దేశంలో ఇస్తారు, మనము ఇస్తాం. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు కొత్తగా వచ్చిన తర్వాత పార్టీకి సంబంధించిన పూర్తి కార్యవర్గాన్ని వేయాల్సిన బాధ్యత ముందున్నది. మంత్రివర్గ విస్తరణ అనేది అది ఎప్పుడైనా ఏదైనా అది ప్రభుత్వం బాధ్యత కాబట్టి ముఖ్యమంత్రి గారి డిస్క్రిషన్కి ఉంటుంది. మా అధిష్టానం వాళ్ళు అనుకొని చేస్తారు. కానీ వాయిదా వేస్తుండ్రు అన్నట్టుగా బొమ్మలు మీరే వేస్తున్నారు. మరి ఎవరు చెప్పినరో ఆ బొమ్మలు వేసుడు? ఈయననే మంత్రి, ఈయననే అవుతుండు, ఈయనకు దగ్గర, ఆయనకు దగ్గర అని మీరు ఒక 6 మంత్రులు ఉంటే 12 బొమ్మలు వేస్తుండ్రు. వీళ్ళే మంత్రులని మీరే క్రియేట్ చేస్తుండ్రు, మీరే వాయిదా అంటున్నారు, మీరే. అది కంప్లీట్గా ఒక ఏమంత మీడియా హల్చల్ చేయడానికి చేస్తుందే, కానీ అది ఎప్పుడైతే మేము కార్యాచరణ ముందుకు వస్తుందో ఒక రోజులోనే అయిపోయే పని. ఎందుకంటే పిసిసి నుంచి ముఖ్యమంత్రి నుంచి ప్రపోజల్స్ పోయిన తర్వాత అక్కడ వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుందా అంటే కాదు. ఫస్ట్ ఈ ఆర్గనైజేషనల్ ఇష్యూస్ అన్నిటి కూడా రిజాల్వ్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. ఏది ఏమైనా
ప్రతి దాన్ని అంశమో రాద్ధాంతమో వచ్చి కావడం కాకుండా కాదు ఏమంటారు క్యాబినెట్ వేయకపోవడం అనే దాన్ని కూడా ఇప్పుడు పెద్ద ఏమంటారు ఫెయిల్యూర్ అన్నట్టుగా చేస్తున్నారు. ఇది సమస్య మారింది. ఇప్పుడు ఆయన 6 నెలలు అసలు ఆయన ఇంకెవరు మన ముఖ్యమంత్రి గారు ఇంకా అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు మన మహమ్మద్ అలీ గారు ఇద్దరే ప్రమాణ స్వీకారం చేసి 6 నెలల వరకు వాళ్ళు కనీసం వేయలే. అది డిస్క్రిప్షన్ ఆఫ్ సీఎం కూడా ఉంటుంది. కాదు ఒకసారి మనం రాములు యాదవ్ గారి దగ్గర రాములు యాదవ్ గారు